వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్. ఉచిత బస్సు ప్రయాణం పైన ఒక్కొక్కరికి ఒక్కొక్కమైనటువంటి అభిప్రాయం ఉంది. అంటే రకరకాల అభిప్రాయాలు ఉన్నప్పుడు కూడా అసలు ఈ ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి కొన్ని నాకు తెలిసినంత వరకు కొన్ని వాస్తవాలను మనం మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అయితే ఉచిత బస్సు ప్రయాణం అనేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మనకి కర్ణాటకలో ఫస్ట్ ఇంప్లిమెంట్ చేసింది. అక్కడ ఆ పథకాన్ని కూడా వెంటనే అమలుపరిచింది. అంటే ఆ పథకం అట్లా కొన్ని పథకాలు అంటే ఉచిత బస్సు లేదా 200 యూనిట్ లోపు ఫ్రీ కరెంటు ఇట్లాంటివన్నీ కూడా జనరల్గా ఇచ్చింది. అయితే బెంగళూరు సిటీలో మనం చూసినట్లయితే చాలా రద్దీ ఉన్నటువంటి ఏరియా అనమాట. అంటే ఎక్కువగా జనాలు అంటే రోడ్డు పైన ఎక్కడ చూసినా కార్లే కనబడతా ఉంటాయి, బస్సులు తక్కువ ఉంటాయి. కాబట్టి అటువంటి ఏరియాలో బస్సులు నడిస్తే చాలా మంది ఏంటంటే బస్సు కోసం వెయిట్ చేసిపోయేటువంటి వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. మధ్యతరగతి కుటుంబీకులు, దిగువ మధ్యతరగతి కుటుంబీకులు మాత్రమే వాళ్ళకి బస్సుతో సౌకర్యంగా ఉంటే అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో, ఎక్కడ మనకు దగ్గరగా నియర్ బై బస్ స్టాప్ ఉంటుందా లేదా, ఆ తర్వాత వాళ్ళు ఎక్కడికి దిగితే వాళ్ళు వెళ్ళాల్సిన గమ్యానికి దగ్గరగా ఏదైనా బస్ స్టాప్ ఉంటే మాత్రం అటువంటి సమయంలో ఉచిత బస్సును ఉపయోగించుకుంటారు, లేకపోతే ఉపయోగించుకుంటారు. అది ఎక్కడైనా సరే, అంటే దేశవ్యాప్తంగా ఎక్కడైనా సరే ప్రతి ఒక్కరు కూడా ఇదే ఆలోచిస్తారు. ఆ తర్వాత కరెంట్ అంటే బెంగళూరులో ఏంటంటే కరెంట్కి సంబంధించి జనరల్గా అక్కడ ఉన్నటువంటి ఎక్కువగా వాళ్ళు సింపుల్గా ఏదో కూలి పని చేసుకునే వాళ్ళకు కూడా 200 యూనిట్ల కన్నా పైచిలకే కరెంటు బిల్లు వస్తుంది. ఎందుకు అంటే వాళ్ళు ప్రతిదీ కూడా ఇంట్లో ప్రతిదీ టీవీ కావచ్చు, ఫ్రిడ్జ్ కావచ్చు, నిత్యావసరంగా వాడేటువంటి ప్రతిదీ కూడా వాళ్ళు వాడుతూ ఉంటారు. అవన్నీ వాడినప్పుడు ఆటోమేటిక్గా 200 యూనిట్లు దాటే వస్తుంది. కాబట్టి అది పెద్దగా ఇది కాదు. అంటే ఏదో ఒక లైట్, ఒక చిన్న ఫ్యామిలీ ఉంటే ఇవేవన్నీ లేకుండా ఉంటే మాత్రం అటువంటి వారు 200 యూనిట్ల కన్నా తక్కువగా కరెంటు వాడేటువంటి అవకాశం ఉంది. సరే, అది పక్క రాష్ట్ర సంగతి పక్కన పెడితే మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారంటీ స్కీముల కింద కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, ఇక అనేక రకాలైనటువంటి ఉన్నాయి. అవన్నీ మనం పక్కన పెట్టేసి ప్రధానంగా ఉచిత బస్సు ప్రయాణంతోనే ఎక్కువగా జనాల్లో రకరకాలైనటువంటి అభిప్రాయాలు ఉన్నప్పుడు కూడా ఆ అభిప్రాయాల్లో చాలా మంది ఈ ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం వల్ల అటు ఆటో వాళ్ళకి కావచ్చు, లేదా ర్యాపిడో, ఊబర్, ఓలా ఇలాంటి వాళ్ళకి కావచ్చు, లేదా మెట్రో ప్రయాణం అంటే మెట్రో వాళ్ళకి కూడా ఎక్కువగా అంటే బిజినెస్ లేదు, అంటే ఎక్కువగా వాళ్ళకి పని లేకుండా పోయింది అనే ఒక రీతిలో కూడా చాలా మంది రకరకాల అభిప్రాయాలు అయితే ఉన్నాయి. కొన్ని నాకు తెలిసినంత వరకు ఈ ఉచిత బస్సు ప్రయాణంలో ఉన్నటువంటి తప్పుల గురించి అసలు ఏంటి, అసలు ఉచితంగా బస్సు ప్రయాణం ఇవ్వచ్చా లేదా అనేది వాళ్ళ అంటే గవర్నమెంట్ పెట్టిన తర్వాత ఆ పథకం ఓకే అనుకున్న తర్వాతే చాలా మంది ఓట్లు వేశారు. ఆ గవర్నమెంట్ అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిపించారు. దీనివల్ల ఏంటంటే 7-8 కోట్ల నష్టం ప్రతి రోజు కూడా ఆర్టీసీకి వస్తుంది. దాంతో పాటుగా ఒక ఓవరాల్గా కూడా వేల కోట్లలో మనకి 2500 కోట్ల పై చిలుకు కూడా ప్రభుత్వానికి నష్టం వస్తుంది. సరే, ఇది ఓకే, ప్రభుత్వానికి నష్టం వచ్చినా కానీ సంక్షేమ పథకాల కింద ఉచిత అంటే వాళ్ళ అధికారంలోకి రావాలి కాబట్టి వాళ్ళు కొన్ని స్కీములను కూడా ప్రయోగించుకొని దాంతో వచ్చారు. ఇక్కడ ఉచిత బస్సు వల్ల కూడా ప్రధానంగా ముందు మనం మెట్రో చెప్పుకుందాం, ఆ తర్వాత ఓలో, ర్యాపిడోలు, చివరిగా ఆటో డ్రైవర్లు, వీళ్ళందరినీ కూడా పాయింట్ వైజు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చిన తర్వాత మెట్రో రైల్లో మహిళల సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందనేసి చాలా మంది అయితే చెబుతున్నారు. కొంతమంది ఏంటంటే వాళ్ళకి కొంత అవగాహన ఉన్న వాళ్ళు ఏంటంటే అవి ఏమి ఉండదు, అసలు పట్టించుకోవాల్సిన పని లేదని చెప్తూ ఉంటారు. సరే, ఉచిత బస్సు ప్రయాణంతో మెట్రోకి నిజంగా రోజువారీ ప్రయాణికుల సంఖ్య తగ్గడం అనేది వాస్తవం. అంటే మెట్రోకి కావచ్చు, ఓలో, ర్యాపిడోలకు కావచ్చు, చివరికి ఆటో డ్రైవర్లకు కావచ్చు కొంత తగ్గుతుంది. కానీ అది శాశ్వతంగా తగ్గేటువంటిది పని కాదు. అంటే జనరల్గా మెట్రో ఎందుకు ఎక్కుతాం అంటే మెట్రో పర్పస్సే మెయిన్గా ఏంటంటే
మనకు టైం సేవింగ్. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఎల్బీ నగర్ నుండి హైటెక్ సిటీ వెళ్ళాలనుకోండి, ఇక్కడ మెట్రో ఎక్కితే హైటెక్ సిటీ వరకు 1 అవర్లో వెళ్ళిపోతాం. అదే ఎల్బీ నగర్లో బస్ ఎక్కి హైటెక్ సిటీ వెళ్ళాలంటే 2 గంటల సమయం పడుతుంది. అలాంటప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఆ ఎల్బీ నగర్ మెట్రో నియర్ బై కానీ 1-2 కిలోమీటర్లో ఉన్న వాళ్ళంతా కూడా ఆ ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ వరకు వాళ్ళకు 2 వీలర్ ఉంటే 2 వీలర్ ఏదో ఒక రకంగా అక్కడికి వచ్చి అక్కడి నుండి మెట్రో ఎక్కి గమ్యస్థానానికి వెళ్తారు. అంటే ఎక్కే ప్లేసు దిగే ప్లేస్ కూడా కన్వీనియంట్గా ఉండాలి. అంటే ఆఫీసుకు దగ్గరగా ఎక్కడైనా మెట్రో స్టేషన్ ఉందంటే అటువంటిప్పుడు మాత్రమే మెట్రో ప్రయాణం చేస్తారు. టైం సేవింగు, ఆఫీస్కి వెళ్ళి రావడానికి టైంతో పాటుగా అక్కడ ఎక్కేటప్పుడు కావచ్చు దిగేటప్పుడు కావచ్చు ఆ టైం అనేది తప్పనిసరిగా సేవింగ్లో ఉంటేనే మెట్రో ఎక్కుతారు. అంతేగాని ఏదో సరదాగా మెట్రో ఉంది కదా అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా వెళ్ళరు. కాబట్టి ఇక్కడ టైం సేవింగ్ కోసం మాత్రమే మెట్రోకి వెళ్తారు. ఇక రెండవది ఏంటంటే మెట్రోకి ఈ ఫ్రీ బస్ వల్ల కూడా మహిళల సంఖ్య తగ్గిందంటే అది తాత్కాలికం. ఎందుకనేది ఆటోలకు చెప్పేటప్పుడు మీకు అర్థమవుతుంది. ఇక ఆ తర్వాత ర్యాపిడో, ఊబరు, ఓలా ఇట్లా రకరకాలైనటువంటి కొన్ని యాప్స్లో మనం రైడ్ని బుక్ చేసుకుంటాం. వీళ్ళ సంఖ్య కూడా వీళ్ళకు కూడా ఉచిత బస్సు ప్రయాణం కల్పించిన తర్వాత వీళ్ళకు కూడా అసలు ఎక్కువగా పని లేకుండా పోయిందనేసి కొంతమంది సామాజిక మాధ్యమాల్లో కూడా కొన్ని వార్తలు అయితే చాలా బలంగా వినిపిస్తూ ఉన్నాయి. సరే, దీనికి సంబంధించి కనుక మనం చూసినట్లయితే నిజంగా ఈ ఏదైతే బుక్ చేసుకొని ప్రయాణం చేస్తూ ఉంటారో వాళ్ళకి సంబంధించి చూస్తే వాస్తవానికి ఈ మనం ఆన్లైన్లో బుక్ చేసుకునే ఓలో, ర్యాపిడో, ఊబర్ ఇలాంటి వాటిలో మనం బుక్ చేసుకొని వెళ్ళేటప్పుడు మనం దీన్ని ఎందుకు బుక్ చేసుకుంటాం? జనరల్గా ఏంటంటే మనకు ఒక 1/2 కిలోమీటర్లో బస్ స్టాప్ ఉంటే మనం అక్కడ వరకు నడుచుకొని వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత బస్సు ఎక్కాలి. అక్కడి నుండి దిగే ప్లేస్ కూడా మనం ఎక్కడైతే బస్సు దిగుతామో అక్కడి నుండి మనం ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటున్నామో అది నియర్ బై బస్ స్టాప్ కనుక ఉంటే, అంటే వాకబుల్ డిస్టెన్స్ ఎక్కడానికి కావచ్చు, బస్సు ఎక్కడానికి కావచ్చు, వాకబుల్ డిస్టెన్స్ బస్సు దిగడానికి కానీ ఉంటే మాత్రమే మీరు ఓలో, ర్యాపిడో ఏమన్నా ఉన్నాయి ఇవి మనం బుక్ చేసుకోవాలి. అంటే 100% అప్పుడు మనం బస్సు ప్రయాణం మాత్రమే చేస్తాం. కానీ ప్రధానంగా ఈ ఓలోలు, ర్యాపిడోలు, ఊబర్లో ప్రధాన ఉద్దేశం ఏంటంటే మీ ఇంటి వద్దకే వస్తుంది, మీకు ఎంత డబ్బులు అవుతుందో చెప్తుంది, మీ ఇంటి వద్దకే వచ్చి మీరు కరెక్ట్గా ఎవరింటికి వెళ్ళాలో వాళ్ళ ఇంటి వరకు తీసుకెళ్తుంది. అంటే దీంట్లో సదుపాయం ఎలా ఉందంటే మీ ఇంటి వరకే వస్తుంది, డైరెక్ట్ మీరు ఎవరింటి ముందు దిగాలో వాళ్ళ ఇంటి వరకు, అది ఇల్లా ఆఫీసా ఏదైనా సరే వాళ్ళ ఇంటి వరకు పక్కగా ఇది తీసుకెళ్తుంది. కాబట్టి అందుకోసమే వీటిని వాడతారు కానీ ఏదో డబ్బులు ఎక్కువైపోయాయి కాదు. అంటే ఇంకొకటి కూడా ఉంది, ఆటోలు కావచ్చు, క్యాబులు కావచ్చు. ప్రధానంగా 2 వీలర్ అయితే ఇటువంటి పర్పస్, ఆటోలు కూడా ఇటువంటి పర్పస్, కార్లు కూడా ఇటువంటి పర్పస్. అంటే వాళ్ళ ఫైనాన్షియల్ పొజిషన్ బట్టి బైకా, ఆటోనా, కారు అనేసి బుక్ చేసుకొని వెళ్తూ ఉంటారు. అయితే మరొక విషయం ఏంటంటే నిజంగా ఇప్పుడు మనకి దగ్గరలోనే బస్ స్టాప్ ఉంది. అంటే ఒక 300, 400, 500 మీటర్ల దూరంలో మనకి బస్ స్టాప్ ఉంది. అక్కడ దిగిన దగ్గర కూడా మనకి 1 కిలోమీటర్, 2 కిలోమీటర్లలో లేదా అక్కడ కూడా ఒక 1/2 కిలోమీటర్ సమీపంలో మన ఎవరింటికైనా వెళ్ళాలనుకున్నప్పుడు మన దగ్గర లగేజ్ ఉందనుకోండి, అట్టప్పుడు మనకు ఫ్రీ బస్సు ఉంది కదా అని చెప్పేసి మనకు ఇక్కడి నుండి బస్ స్టాప్ వరకు వెళ్ళాలి. అక్కడి నుండి దిగిన తర్వాత మళ్ళీ వాళ్ళ ఇంటి వరకు కూడా మనం ఈ లగేజీని మొయ్యాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఫ్రీగా బస్సు ఉంది కదా అనేసి వెళ్ళరు. ఎందుకంటే మనం ఇంటి దగ్గర బుక్ చేస్తే ఇంటి దగ్గరికి ఆటో వస్తుందో, కారు వస్తుంది. అందులో లగేజ్ ఇంటి దగ్గర నుండి గుమ్మం తీసి గుమ్మం బయట నుండి ఆటోలో పెట్టడం, అక్కడ ఎవరింటికో ఆఫీస్కి వెళ్తున్నామంటే అక్కడ తీసుకొని నేరుగా ఇంట్లో పోవడం. అంటే ఇంత కన్వీనియంట్, అంటే సౌకర్యం ఉంటుంది. కాబట్టి వాళ్ళు 100% ఫ్రీ బస్ పెట్టినా కానీ వాళ్ళు ఎవరు కూడా ఫ్రీ బస్సును ఉపయోగించుకోరు. అంటే ఈ లగేజీ అక్కడ సీట్ దొరక్క ఇట్లాంటివి కూడా ఆలోచిస్తారు. మధ్యతరగతి కుటుంబీకులు, దిగువ మధ్యతరగతి కుటుంబీకులు మాత్రమే వాళ్ళు కొంత శ్రమ ఎక్కువైనా కానీ ఉచిత బస్సు ప్రయాణం ఉంది కాబట్టి ఓకే, నేను ఒక ఆటోకు 200 రూపాయలు పెట్టేదాని బదులు
ఒక 50 రూపాయల ప్రయాణంతో నేను గమ్యస్థానాన్ని చేరిపోతాను అనే ఒక ఉద్దేశంతో వాళ్ళు ఈ లగేజ్లు ఎత్తుకొని కూడా ఉచిత బస్సు ప్రయాణం చేస్తారు. వాళ్ళు ఎంత మీరు ఏం చెప్పినా కానీ వాళ్ళు ఇటువంటి బుక్ చేసుకునే విధానంలోకి వాళ్ళు అయితే రా. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇక చివరిగా ఆటో వాళ్ళకి అంటే ఇంతసేపు చెప్పింది అంటే ర్యాపిడో, ఓలా వాళ్ళకి సంబంధించి వాళ్ళ క్యాబ్లు కావచ్చు, ఆటోలు కావచ్చు, వాళ్ళకి డోర్ దగ్గర తీసుకోవాలి. అంటే జనరల్గా ఏంటంటే ఒక ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్ వరకు ఆటోలు వెళ్తూ ఉంటాయి. అంటే వీళ్ళు సిటీ మొత్తం తిరగదనమాట. కేవలం వాళ్ళకి ఏరియా అంటే ఇక్కడి నుండి ఇక్కడ వరకైనా హద్దుల్లాగా ఉంటాయి. అటువంటి ఏరియాలో తిప్పేవాళ్ళు ఉంటారు. వీళ్ళు మాకు కూడా అసలు బిజినెస్ అంటే మా ఆటోలు కూడా ఎవరు ఎక్కట్లేదు ఈ ఉచిత బస్సు ప్రయాణం పెట్టినప్పటి నుండి కూడా అని చెప్పేసి వీళ్ళు కూడా అనుకుంటూ ఉంటారు. నిజంగా వీళ్ళు చెప్పేది కూడా దాంట్లో కూడా ఏంటంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మనకు అర్జెంటుగా వెళ్ళాలి, ఒక మహిళ అర్జెంటుగా ఫర్ ఎగ్జాంపుల్ 80 నగర్ నుండి కోటి వరకు వెళ్ళాలి, బస్సు లేదు, ఆటో ఉంది. అప్పుడు ఆ మహిళ ఏం చేస్తుంది, అయితే వాటిలో ర్యాపిడోనో, ఓలోనో, ఊబర్నో బుక్ చేసుకొని వెళ్ళడం ఒకటి, లేదా అక్కడ రెడీగా ఉన్నటువంటి ఆటోలు ఎక్కి బస్సు రాలేదు కాబట్టి ముందుగానే అటువంటి ఆటోలు ఎక్కి ప్రయాణం అయితే చేస్తాడు. ఉచితంగా ఉంది కదా అని చెప్పేసి అర్జెంట్ ఉన్నా కానీ నాకు ఉచిత బస్సు ఉంది కాబట్టి నేను గంట వెయిట్ చేసి బస్సు వచ్చినాక నేను ఎక్కి వెళ్తాను అని ఎవరు కూడా అనుకోరు. కాబట్టి ఉచిత బస్సు ప్రయాణం పెట్టినంత మాత్రాన వాళ్ళకి కన్వీనియంట్గా ఉంటేనే మాత్రమే ప్రయాణం చేస్తారు. కానీ ఇక్కడ ఒక విషయం మనం ప్రధానంగా ఒక్క మెయిన్ పాయింట్ ఇన్ని వాటికి కూడా ప్రధానంగా ఒకటి చెప్పుకోవాలి. మహిళల ఆర్థిక స్తోమత, వాళ్ళు టైం సేవింగ్ అంటే ఒక ప్రయాణం చేసేటప్పుడు టైం సేవింగ్ చూసుకుంటారు, ఫైనాన్షియల్ పొజిషన్ చూసుకుంటారు, లేదా వాళ్ళు కొంత ఫైనాన్షియల్గా అంటే బలంగా లేనప్పుడు మీరు ఎన్ని చెప్పినా వాళ్ళు లగ్జరీ లైఫ్లో ప్రయాణించరు. అంటే 100% గంట లేట్ అయినా సరే అంటే అర్జెంట్ అయినప్పుడు మాత్రం ప్రయాణిస్తారు, అది తప్పని పరిస్థితులు. కానీ మామూలుగా అయితే 100% వాళ్ళు ఉచిత బస్సు ప్రయాణాన్నే ఉపయోగిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఎంత చెప్తున్నారు ఆటో డ్రైవర్ కావచ్చు అందరూ. ఇప్పుడు మనకు బస్సులు ఏంటంటే పాసులు తీసుకుంటారు, మంత్లీ పాసులు. ఈ మంత్లీ పాసులు తీసుకోవడం వల్ల కూడా అయితే వాళ్ళంతా కూడా ఒకసారి చాలా తక్కువగా 1000 రూపాయలకు అట్లా పాస్ తీసుకుంటే అది ఒక 4 రోజులు పనిచేస్తూ ఉంటుంది. వీళ్ళు సిటీలో ఎక్కడి నుండి ఎక్కడికైనా వెళ్ళే అవకాశం ఉంటుంది. అట్లాంటప్పుడు కూడా మరి ఆటో వాళ్ళకి నష్టమే కదా. మంత్లీ పాసులు మీరు ఎందుకు ఇచ్చారు, డే వైజ్ తీసుకోండి అని చెప్తారా? చెప్పరు కదా. అయితే మంత్లీ పాస్ తీసుకున్నా కానీ వాళ్ళకి అర్జెంట్ ఉంటే బస్ కోసం వెయిట్ చేయరు. 20 రూపాయలు 30 రూపాయలు పోతే పోయిందని చెప్పేసి ఆటోనే ఎక్కుతారు. నాకు పాస్ ఉంది కదా లేదా అనేసి చూసుకోరు. ఇప్పుడు ఆ పాసులు కూడా లేవు కాబట్టి అంటే ఉంటుందేమో కానీ మహిళలకైతే 100% ఫ్రీగా ఉంది కాబట్టి నాకు అర్జెంట్ ఉన్నప్పుడు లేదా అరగంట పడుతుంది అనుకున్నప్పుడు వాళ్ళు 100% ఆటోలనే ఎంచుకొని పోతారు. కానీ మాకు ఫ్రీ బస్ ఉంది, గంట తర్వాత వస్తుంది, నేను గంట సేపు వెయిట్ చేసి అప్పుడు ఫ్రీ బస్సులోనే వెళ్తాను అనుకునే వాళ్ళు ఉండరు. 100% వాళ్ళకి టైం సేవింగ్ ఇవన్నీ చూసుకొని వెళ్తారు. ఇవన్నీ ఈ స్కీమ్ పెట్టారు కాబట్టి ఏదైనా చూడండి, ఒక స్కీమ్ పెట్టినప్పుడు ఫస్ట్ చాలా మంది దాని మీద ఎగబడుతూ ఉంటారు. ఉదాహరణకు మనకి ఏంటంటే మెట్రో స్టేజ్ అంటే మెట్రో మనకు ప్రారంభించినప్పుడు ఏంటంటే చాలా మంది శనివారం ఆదివారం సెలవు దినాల్లో చాలా మంది కుటుంబ సభ్యులందరూ కూడా ఈ మెట్రో ప్రయాణం అసలు ఎలా ఉంటుంది, మెట్రో ఏంటి, ఎట్లుంది, ఎక్కడ పోవడానికి ఏంటి అని తెలుసుకోవడం కోసం ఇప్పుడు కొత్తగా ఒక ఏదన్నా ఎగ్జిబిషన్ పెట్టారనో లేదా కొత్తగా ఏదైనా లాంచ్ చేసినప్పుడు ఏదైనా ఆఫర్లు పెట్టినప్పుడు మనం ఎలా అయితే వెళ్ళి అక్కడ మనకు వీలుంటే కొంటాం లేకపోతే చూసేసి వస్తాం. ఆ విధంగా ఏంటంటే మెట్రో పెట్టినప్పుడు కూడా చాలా మంది అక్కడికి వెళ్ళి చూసేసి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే ప్రయాణం ఒకసారి చేసి ఏంటి ఎట్లుంది ఎట్లా ప్రయాణం దానివల్ల ఏంటి అని ఒక అనుభూతి పొందడం కోసం మాత్రమే వెళ్తూ ఉంటారు. అదే తరహాలో ఈ ఫ్రీ బస్ అనేది కూడా ప్రారంభించిన తర్వాత చాలా మంది మహిళలు ఏం చేస్తారంటే ఫ్రీ బస్సు ఉంది కాబట్టి దానికి ప్రయారిటీ ఇస్తారు. రాను రాను ఆ ఫ్రీ బస్సులో ప్రయాణించే మహిళల సంఖ్య కూడా గణనీయంగా తగ్గిపోతుంది. ఇది 100% వాస్తవం. దీనికి మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఎందుకు తగ్గిపోతుంది అంటే మనం కొత్తగా ఒక కారు కొన్నాం. కొత్తగా కారు కొన్నప్పుడు
ప్రతిరోజు మనం అసలు చిన్న అంత దుమ్ము పట్టకుండా బాగా నీట్గా క్లాత్ ఎత్తుకొని వాటర్ వేసుకొని లేదా సర్ఫ్ వేసుకొని ఏదో ఒకటి వేసుకొని బాగా క్లీన్గా రుద్దుతూ ఉంటాం, అంటే కడుగుతూ ఉంటాం, రోజు తుడుస్తాం. ఒక 3 నెలలు 4 నెలలు అయిన తర్వాత రోజు తుడం 100%. 100కో 100కో ఒక్కరు మాత్రమే తుడుస్తూ ఉంటారు. అయితే ఆ 1% ఒక 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి తుడుస్తూ ఉంటారు. ఒక 1 year అయిన తర్వాత ఏంటంటే వారానికి ఒకసారి మాత్రమే తుడుస్తూ ఉంటారు. ఇక రాను రాను గడిచే కొద్దీ ఆ నెలకు ఒకసారి వాటర్ సర్వీస్ చేసుకుందాంలే అనే రీతికి కూడా వచ్చేటువంటి సందర్భం ఉంటుంది. ఇది మనం ప్రతి ఒక్కరం కూడా కారేనే కాదు 2 wheeler అయినా సరే మనం కొన్నప్పుడు బాగా ప్రతిదీ కూడా తుడుస్తూ ఉంటాం. రాను రాను కాలం గడిచే కొద్దీ ఏంటంటే మనం దాన్ని వాడే విధానంలో కావచ్చు లేదా దాన్ని నీట్గా ఉంచుకునేలో 100% ఆ మార్పు అయితే మనలో వస్తుంది. ఇది 100% నిజం. సేమ్ సినిమా కూడా అంతే. మనం సినిమాకి వెళ్తాం, మనకు నచ్చిన హీరోనో లేదా మనకు నచ్చిన సినిమానో ఉంటుంది, మనం ఒకసారి చూస్తాం బాగుంటుంది, రెండోసారి కావాల్సింది చూస్తాం. అంతేగాని అది 100 రోజులు సినిమా ఆడితే 100 రోజులు మనం అదే సినిమాకి వెళ్ళి చూడం. కాబట్టి ఇది వాస్తవం. ఫ్రీగా బస్సు సదుపాయం ఉంది కాబట్టి ఇది కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. అర్జెంటు ఉన్న వాళ్ళు మీరు ఫ్రీ బస్సు సదుపాయం కల్పించారు కదా అని చెప్పేసి అస్సలు దాన్ని వాడరు 100%. ఇక్కడ ఇది వాస్తవమైనటువంటి మాట. దీనికి సంబంధించి ఏంటంటే జనరల్గా చాలా మంది దీనిపైన భిన్నాభిప్రాయాలు కూడా ఉన్నాయి. అంటే కొంతమంది మనకి రీసెంట్గా కేటీఆర్ గారు కూడా ఒక విషయం అయితే చెప్పారనమాట. అంటే ఈ ఉచిత బస్సు ప్రయాణం అంటే దాన్ని అంటే పథకాలన్నీ కూడా త్వరగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పడం కొన్ని సామాజిక మాధ్యమాల్లో కావచ్చు కొంతమంది చెబుతున్న దాని ప్రకారం కనుక మనం చూసినట్లయితే ఈ ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి వాళ్ళు చెప్తున్న రకరకాల అభిప్రాయాలు ఏంటంటే ఇది కావాలని అటు బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు ఇతర పార్టీలన్నీ కూడా కావాలనే ఈ పథకం పైన వీళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని చెప్పేసి కూడా చెబుతూ ఉన్నారు. అంటే కావాలని 3 నెలల్లో ఈ ప్రభుత్వం పడిపోతుందని కేటీఆర్ గారు కూడా అసెంబ్లీలో చెప్పడం జరిగింది. అంటే ఎట్లా అని రాజా సింగ్ చెప్పారు 3 నెలల్లో మళ్ళీ ఈ ప్రభుత్వం పడిపోతుంది అనేసి కూడా. అంటే కావాలని ఈ ప్రభుత్వాన్ని ఎలాగైనా ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాన్ని 3 నెలల్లో ఈ ప్రభుత్వాన్ని దించేయాలని చూస్తున్నాం. అది రాజకీయాల్లో ఎత్తుకు పై ఎత్తులు వేసి వాళ్ళ అధికారం కోసం ఏమైనా చేస్తూ ఉంటారు. సరే, అది ఈ వార్తలకి మరింత బలం చేకూర్చాలంటే ఈ ఫ్రీ బస్సుకు సంబంధించి కొంత ప్రజల్లో భిన్నాభిప్రాయాలు కూడా రాజకీయ నాయకుల నుండి వచ్చింది అనేసి కొన్ని వార్తలు అయితే వస్తూనే ఉన్నాయి సామాజిక మాధ్యమాలు. అందులో వాస్తవం ఎంత ఉందో అదే వాస్తవం ఎంత ఉందని మీకు ప్రతిదీ కూడా చెప్పాను. ఫ్రీ బస్సు వల్ల నిజంగా నష్టం ఉందా అంటే ఫ్రీ అనేదే చాలా ప్రతి ఒక్కరు కూడా చాలా ఓన్లీ ఫ్రీ అంటే విద్య వైద్యం తప్ప మీరు ఏవి కూడా ఫ్రీ పెట్టకూడదు. సబ్సిడీ రూపంలో ఇవ్వండి, అంతేగాని ఫ్రీ అని పెట్టారనుకోండి ఫ్రీగా ఇస్తున్నామంటే ఫ్రీ బస్ ప్రయాణం వస్తే ఆటోమేటిక్గా ఇంకో దాని మీద ఏదన్నా రేట్లు పెంచి అక్కడి నుండి ఈ ఆదాయాన్ని సంపాదించుకునేటువంటి అవకాశం ఉంటుంది ప్రభుత్వం. కాబట్టి ఈ విధంగా ఉంటుంది. అయితే మరొక విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రీసెంట్గా మాకు ఫ్రీ బస్సు వద్దు అని కొంతమంది మహిళా టీచర్లు చెప్పడం జరిగింది. అంటే ఈ ఫ్రీ బస్సు మహిళలకు కావచ్చు ట్రాన్స్జెండర్లకు కావచ్చు తెలంగాణ ప్రభుత్వం ఫ్రీ బస్సు ఉచిత బస్సు ప్రయాణం కల్పించిన సంగతి మనకు తెలుసు వీళ్ళకి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టింది కాబట్టి అయితే ఈ బస్సులో ఉచిత ప్రయాణం మేము ప్రయాణించకూడదు అనేసి కూడా మేము ప్రయాణించము అంటూ కూడా ఖమ్మం జిల్లాలోని వెంకటాయపాలెం జడ్పీ పాఠశాలకు సంబంధించినటువంటి మహిళా టీచర్లందరూ కూడా నిర్ణయించుకున్నారు. పేదల కోసం ప్రవేశపెట్టినటువంటి ఈ పథకం వారే ఉపయోగించుకుంటే బాగుంటుందంటూ కూడా ఆ టీచర్లందరూ కూడా చెప్పినట్టుగా ఒక వార్త. వాళ్ళు దగ్గర 10 మంది మహిళా టీచర్లు వీళ్ళు కూడా చెప్పారు. నిజంగా ఇది గవర్నమెంట్ ఉద్యోగస్తులు నిజంగా ఇది మంచి విషయంగా మనం చెప్పుకోవాలి. అయితే ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఫ్రీ బస్ అంటే ప్రతి ఒక్కరు వాడుకుంటారు, అది గవర్నమెంట్ ఉద్యోగస్తులు కావచ్చు అందరు కావచ్చు. ఫ్రీ ఎడ్యుకేషన్ అంటే మాత్రం ఎవ్వరు కూడా వాడుకోవట్లేదు. అంటే గవర్నమెంట్ స్కూల్లో ఎవరు కూడా చదివించట్లేదు. వాళ్ళు మా పిల్లోని మంచి స్కూలు మంచి కాలేజీలు అంటే లక్షల్లో ఫీజులు వసూలు చేసేటువంటి కార్పొరేట్ కాలేజీలు స్కూళ్ళలో మాత్రమే చదివిస్తూ ఉంటారు. ఫ్రీగా అంటే మాత్రం అది లెక్క ఉండట్లేదు. అంటే ఫ్రీ అన్నప్పుడు ఇవి మాత్రం వాడుకుంటారు కానీ ఫ్రీ బస్సు అంటే వాడుకుంటున్నారు కానీ ఫ్రీగా వచ్చేటువంటి
ఎడ్యుకేషన్ మాత్రం గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాలలో మాత్రం చేసుకోవట్లేదంటే నిజంగా చూడండి మనుషులు ఏ విధంగా ఆలోచిస్తున్నాం. సరే ఏదేమైనా ఫ్రీ అనేది దానికి సంబంధించి ఫ్రీగా అయితే ఇటువంటివన్నీ ప్రవేశపెట్టకూడదు. ఇక మరీ జనాల్లో ఉచితంగా ఇచ్చేటువంటి అవన్నీ కూడా అంటే వాళ్ళు రాజకీయంగా వాళ్ళ అధికారంలోకి రావడానికి రకరకాల పథకాలు పెట్టి మళ్ళీ అంటే ఏదో వస్తువుల్లో రేట్లు పెంచేసి మన దగ్గర నుండి మనకు వసూలు చేసి మన దగ్గర 10 రూపాయలు వసూలు చేస్తే మనకు పావలాన 100 రూపాయి ఏ ప్రభుత్వం అయినా ఇస్తుంది దేశవ్యాప్తంగా. ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి ఉచిత బస్సుకు సంబంధించి భిన్నాభిప్రాయాలు ఉన్నప్పుడు కూడా ఇందులో వాస్తవమైనటువంటి పరిస్థితులు ఏదైనా కొన్ని రోజులు మాత్రం నెల 2 నెలలు 3 నెలల తర్వాత మళ్ళీ యథావిధిగా అయిపోతుంది. ఇప్పుడు కూడా వెళ్ళాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే 10 రూపాయలు 20 రూపాయలు ఆలోచించి మామూలుగా వెళ్ళిపోతుంటారు. ఫ్రీ బస్సు ఉంది కదా అనేసి దానికోసం వెయిట్ చేసి ఎవరైతే ఉండరు. ఇది వాస్తవం కాదనేది మీరు కూడా ఆలోచించండి. నిజంగా నేను చెప్పిన దాంట్లో ఎంత వాస్తవం ఉందో లేదని కూడా మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని ఇన్ఫర్మేషన్ అంటే మరి మీరు ఇంకేదన్నా మీకు సంబంధించి ఏదన్నా మీకు సందేహాలు వచ్చినప్పుడు దానిపైన కూడా మీరు మమ్మల్ని కామెంట్ రూపంలో అడిగినట్లయితే దానిపైన కూడా మీకు వీడియోలు చేస్తాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి మరిన్ని వీడియోల కోసం మా తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.